హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇగో ఇట్లా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇవైతే. అట్లనే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, టమాటాలు కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎలా రెడీ చేయాలో కర్రీ చూపిస్తే చూడండి. ఇగో స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు కొంచెం ఆవాలు చిటపటలాడాలి. కొంచెం జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, ఆనియన్స్, ఈ ఆనియన్స్ ఇలా ఉడికిన తర్వాత గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత అందులోనే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టి క్యాప్ తీసుకొని టమాటాలు ఉడికినాయా లేదా అని చూసుకోవాలి. టమాటాలు ఉడికిపోయినాయండి. ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ, పసుపు, కారం పొడి, ఉప్పు, ఈ మొత్తం కలుపుకోవాలి. ఇక ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ వేసుకొని ఇట్లా ఉప్పు కారం అంతా ఈ పచ్చళ్ళు బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలాంటి మసాలాలు లేకుండా, ఏం లేకుండా సింపుల్గా మేమైతే ఇట్లనే వేసుకుంటాము. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే. బాయ్.